బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశము కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనము. నీవు ఇశ్రాయేలీలు చేయి స్తోత్రములపై ఆశీనుడవై ఉన్నావు అనేటువంటి మాట. ఈ మాట కీర్తనాకారుడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు చేసేటువంటి స్తుతులు స్తోత్రాల మీద నీవు కూర్చున్నావయ్యా అనేటువంటి ఒక మాట అది. దావీదుకి ఎలా తెలుసు? దావీదు చూస్తున్నాడు, దేవుడు ఒక సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ సింహాసనము అది దేనితో తయారు చేయబడిందంటే దేవుని యొక్క బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీలు చేసేటువంటి స్తుతులతో తయారైంది. అది వారు చేసినటువంటి స్తుతుల మీద నీవు కూర్చొని ఉన్నావయ్యా అనేటువంటి మాటని కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. మనం కీర్తనల గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు అనేకమైన విషయాలను గురించి ఆయన రాస్తూ ఉన్నప్పుడు ఇవి ఎలా తెలుసు అసలు దావీదుకి? ఆయనకి ఇవన్నీ ముందుగా ఎలా తెలుసు అని అనిపిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో దర్శనాలతో మరి సంబంధం ఉన్నటువంటి దర్శనాలను చూసేటువంటి వారికి తెలుస్తుంది జరగబోయే సంగతులను. దేవుడు మన జీవితంలో జరగబోయే వాటిని కళల ద్వారా దర్శనాల ద్వారా చూపిస్తూ ఉంటారు. బహుశా అలా కీర్తనాకారుడైనటువంటి దావీదు ఈ విషయాలని దర్శనాల ద్వారా చూస్తూ ఉండవచ్చని అనేక సందర్భాల్లో నేను అనుకుంటూ ఉంటాను. 139వ కీర్తనలో కూడా ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా నీవు కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది అంటాడు ఆయన. నా తల్లి గర్భములో నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూశాయి కదా, ఎముకలు ఎలాగో ఎదుగుచున్నావో ఆ రీతి చూసినప్పుడు నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది అంటున్నాడు. ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో కంప్యూటర్స్ ఉన్నాయా? లేకపోతే దేంట్లో చూస్తుంటాడు ఆయన పిండము ఎలా గ్రోత్ అవుతుందో, ఆ పిండము ఎలాగ తయారవుతుందో, దానిలో కన్నులు ఎప్పుడు వస్తున్నాయో, ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో, రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో, హార్ట్ బీట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఇవన్నీ ఎప్పుడు చూస్తుంటాడండి ఆయన. ఈ రోజుల్లో అయితే మనం ఏ సబ్జెక్ట్ అయినా చూడొచ్చు, మనకు అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఆయన ఎలా చూస్తుంటాడంటే అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అయితే ఈయన దర్శనాలలో చూస్తూ ఉన్నాడు, ఈయనకి దేవుడు అనేక ప్రత్యక్షతలు ఇస్తూ ఉన్నాడని యోబు గ్రంథంలో కూడా చూస్తాం. అనేకమైన దర్శనాలతో యోబుని దేవుడు నింపినట్లు. ఈ యొక్క భక్తులు శ్రమల కాలాలలో వారు దేవునితో చేసిన సహవాస సమయాలలో దేవుడు అనేకమైనటువంటి దర్శనాలతో ఈ భక్తుల్ని నింపినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలీలు చేయి స్తుతులపై నీవు కూర్చొని ఉన్నావు అంటున్నాడు ఆయన. మరి మీరు అనుదినము కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నారా? స్తుతించుట చాలా మంచిది. దేవుణ్ణి ఎలా స్తుతించాలి? స్తుతించేటప్పుడు చాలామంది వారికున్న సమస్యలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ స్తోత్రం ప్రభా, అయ్యో యేసయ్యా నీకు వందనాలని ఏడుస్తున్నట్లు స్తుతిస్తూ ఉంటారు. ఒక రాజుని పొగిడేటప్పుడు, ఆయన యొక్క గొప్ప ఉన్నతమైన గుణలక్షణాలను పొగిడేటప్పుడు, జీవము కలిగిన దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించేటప్పుడు మనకు కలిగిన బాధలను బట్టి అలా ఏడుస్తూ స్తుతించడం అసలు అది పద్ధతే కాదు. మనం ప్రార్థన చేయడానికి దేవుడు చాలా సమయం ఇచ్చాడు, సందర్భాన్ని ఇచ్చాడు. ఎప్పుడు ఏడాలో, ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏం చేయాలో వాటన్నిటికీ కూడా సమయం ఉందని ప్రసంగి గ్రంథకర్త అన్నట్టు మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన్ని దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి మనకి కన్నీరు విడిచి ప్రార్థించటం మంచిదే. కానీ స్తుతించడానికి కూడా ఒక సమయము, సందర్భము ఉండాలి. మనం చూస్తాం యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో యెషయా భక్తుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సింహాసనాసీనుడైనటువంటి ప్రభువుని ఆయన కన్నులతో చూస్తున్నప్పుడు అక్కడ కెరాబులు, సెరూబులు అనేటువంటి దూతలు ఉన్నారు. ఆ దూతలందరూ కూడా వారిలో కొంతమంది దూతలు ఏం చేస్తున్నారంటే 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. వాళ్ళు 2 రెక్కలతో ఇలా కళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు. వారు అలా అంటే 6 రెక్కలు ఉన్నాయి వాళ్ళకి. అవన్నీ కూడా చేస్తూ వారి నోటితో గాన ప్రతిగానాలు చేస్తున్నారంట. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారంట. అప్పుడు అక్కడున్నటువంటి ఏరియాలో గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయంట దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు భయముతో, ఆనందముతో పరిశుద్ధుడిని స్తుతించుట అనేటువంటి సందర్భం అక్కడ మనం చూస్తాం. 1వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రతి విషయమందు కూడా మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని రాయబడి ఉంది.
మరి దేవునికి స్తుతించుట చాలా మంచిది. ఇప్పుడు దూతలు అక్కడ స్తుతిస్తూ ఉంటే అక్కడ గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్న సందర్భాన్ని మనం యెషయా 6లో చూసాం కదా. ఇదే సందర్భాన్ని మనం పౌలు శీలలు చెరసాలలో ఉంచబడినప్పుడు వారు కూడా గాన ప్రతిగానాలు చేస్తున్నారు. జైల్లో ఉన్నప్పుడు చాలా శోధనలో ఉన్నారు, చాలా శ్రమలో ఉన్నారు, అసలు అవమానంలో ఉన్నారు, గాయాలతో ఉన్నారు, బాధలతో ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు అర్ధరాత్రి వేళ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే అక్కడ కూడా గడప కమ్ముల పునాదులు కదిలిపోయి, చెరసాల యొక్క పునాదులు అదిరిపోయి, అక్కడ ఉన్నటువంటి తాళాలు విడిపోయి, అక్కడ ఉన్నటువంటి తలుపులు ఓపెన్ అయిపోయిన సందర్భాన్ని మీరు చూస్తారు. మనము యెరికో విషయంలో చూస్తాము. యెరికో గోడలు యెహోషువ గ్రంథంలో చూస్తారు మీరు. వారు 7 రోజులు ఆ గోడల చుట్టూ మౌనంగా తిరిగిన తర్వాత వారి నోటితో కేకలు వేస్తూ, యాజకులు బూరలు ఊదుతూ ఆ గోడ చుట్టూ తిరిగినప్పుడు వారు నోటి నుంచి మాట్లాడినటువంటి ఆ యొక్క కేకల ధ్వని, బూరల ధ్వని వినబడిన వెంటనే యెరికో కోట గోడలు కూలిపోయినాయి అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతించుట చాలా మంచిది. దేవుణ్ణి స్తుతించుట విషయంలో ఎంతమంది భక్తులు దేవుణ్ణి స్తుతించి కొనియాడి ఎంత గొప్ప కార్యాలు చూశారు. యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధానికి ముందుగా యుద్ధ వీరులు నిలవబడడానికి ముందుగానే పాటలు పాడేవాళ్ళు నిలవబడి స్తుతిస్తూ ఉండగా శత్రువు మీదకి దేవుని యొక్క పవర్ దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి స్తుతించాలండి. ఈ రోజుల్లో దేవుణ్ణి స్తుతించేటువంటి పుస్తకాలు అనేకమైనవి వచ్చాయి. దాంట్లో దేవుని యొక్క నామాలన్నీ కూడా రాయబడి ఉంటాయి, స్తుతించవచ్చు. మీరు ప్రతిరోజు కూడా ప్రార్థించండి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి కనిపెట్టండి. మీకు బాధ వచ్చినప్పుడు కన్నీటితో ప్రార్థన చేయొచ్చు, సంతోషం వచ్చినప్పుడు సంతోషంతో ప్రార్థన చేయొచ్చు, రెగ్యులర్గా రొటీన్గా చేసే ప్రార్థనలు కూడా చేయొచ్చు. కానీ చాలామంది ఆచార ప్రకారమైన ప్రార్థనలు చేస్తారు. రొటీన్గా ఏదో టేప్ రికార్డర్ ఆన్ చేసినట్లుగా దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దట్స్ ఆల్. మరికొంతమంది వారి పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ యొక్క స్టెప్ వైజ్ చేసేటువంటి ప్రార్థనా విధానాలను చేస్తూ ఉంటారు. దీని తర్వాత ఇలా ఉచ్చరించాలి, దీని తర్వాత ఇలా ఉచ్చరించాలని అలా ప్రార్థన చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఇలా కాదు, కానీ వాళ్ళు ఇంకా ఎలా ప్రార్థన చేస్తారంటే ఇంకా స్టార్టింగే వాళ్ళ అవసరతల చిట్టా అంతా తీసుకొచ్చేస్తారు. అంటే ప్రార్థనా విధానాలు చాలా ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేన్ని క్రిటిసైజ్ చేయడానికి వీల్లేదు. మీ ప్రేయర్ స్టైల్ మీదే, మీ సంఘక్రమము మీదే. మీరు ఎలాగైనా ప్రార్థన చేయండి. ఆయన నామము పేరట తండ్రి అని మొదలుపెట్టి మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే ఆయన సన్నిధి ఖచ్చితంగా మీతో ఉంటుంది. కానీ దేవునికి ప్రార్థన చేయడం ఎలాగూ అనేది ఏమి కూడా పుస్తకాల్లో చూసి చేసేది కాదు, అది మన అనుభవంతో చేసేది. మనం చేస్తాము, అదంతా మంచిదే. కానీ నేనేం చెప్తున్నానంటే ఈరోజు దేవుడు మీ ఇంట్లోనికి వచ్చినప్పుడు కూర్చోడానికి ఒక మంచి కుర్చీ ఉందా మీ ఇంట్లో? చాలా ఖరీదు పెట్టి బంగారంతో చేయించిన కుర్చీ అయినా ఆయన కూర్చోడండి. చాలామంది ఈ రోజుల్లో కుర్చీలు వేసి దాంట్లో దేవుడు కూర్చుంటాడేమో అని పెడుతున్నారు. అలా కూర్చోడు ఆయన. మన దేవుడు ఆత్మ అయి ఉన్నాడండి. ఆయన ఆత్మస్వరూపి. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఆత్మతో ఆరాధిస్తూ ఉంటావో ఆ స్తుతుల మీద ఆయన వచ్చి కూర్చుంటాడు అని కీర్తనాకారుడైనటువంటి దావీదు దర్శనములో చూస్తూ ఉన్నాడు. దావీదు దినమునకు 7 మార్లు స్తుతించేవాడంట ప్రియమైన దేవుని బిడ్డలారా. 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆయన అంటాడు, దావీదు నీకు ఇచ్చిన సంపద చాలా, ఇంకా ఇవ్వాలా అని అడుగుతాడండి. దావీదుని చూసి దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు అంటాడండి. కాబట్టి స్తుతించేవారు దేవునికి హృదయానుసారులుగా మార్చబడతారు. మీరు స్తుతిస్తున్నారా? మరి మా సంఘములో స్తుతించడానికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. మీరు చూస్తూ ఉంటారు లైవ్లో ఆదివార ఆరాధనలో మోకరించి ఆరాధిస్తాం. ఫస్ట్ పాటలు పాడుతూ ఉంటాం. మోకరించిన తర్వాత నిలువబడి ఆరాధించడం మొదలు పెడతాం. ఆరాధించడంలో ఎన్ని పాటల్లో నుంచి ఎన్ని పాటల్లోనికి మేము వెళ్ళిపోతామంటే, ఎందుకంటే ఆయన్ని ఆరాధించాలి, మహోన్నతుని స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి. మేము ఆరాధిస్తూ ఉంటే గడప కమ్ములు కదిలిపోవాలి. మేము స్తుతిస్తూ ఉంటే దేవుని మహిమ మా మధ్యలోనికి దిగి వచ్చేయాలి. ఇది నా కాన్సెప్ట్. నాకు అది చాలా ఇష్టం. సంఘానికి నేను ఆ క్రమాన్నే నేర్పించాను. అధికముగా మేము ఆరాధిస్తాం. 1 అవర్ ఖచ్చితంగా మేము నిలువబడి ఆరాధిస్తాం. మోకరించి నిలువబడి మేము చేసే ఆరాధన ప్రతి ఆదివారం 1 గంట ఉంటుంది. మీరు చూస్తూ ఉంటారు, లైవ్లో చూసినప్పుడు మీకు తెలుస్తుంది. మీలో చాలామందికి మా ఆరాధన అంటే ఇష్టమని మాకు చెప్తూ ఉంటారు. చాలామందికి అంతసేపు ఆరాధన ఏంటి, పాటలు ఏంటి, వాక్యం ఎప్పుడో చెప్పండి అప్పుడు చూస్తామంటారు.
ఎవరిష్టం వాళ్ళదే. కానీ మనము మన దేవునిని స్తుతించుట అనేది చాలా మంచి విషయము అని ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో తెలుసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతించుట ద్వారా, మనం ఆరాధించుట ద్వారా, ఆయన నామాన్ని ఉచ్చరించుట ద్వారా ఎరికో గోడలు కూలిపోయినట్లుగా ప్రతి బంధకాలు మన జీవితంలో తెగిపోతాయని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి మీరు ఈ రోజు నుంచి స్తుతించటం మొదలు పెడతారా? స్తుతించడానికి సమయాన్ని కేటాయించండి. ఉదయకాల సమయం లేచి దేవుణ్ణి స్తుతించడం చాలా శ్రేయస్కరం, అది శోభస్కరం. మరి దావీదు కీర్తనాకారుడు దేవుని స్తుతించడానికే జీతాలు ఇచ్చి 100 మంది గాయకుల్ని ఏర్పాటు చేశాడంట. దేవుణ్ణి స్తుతించడానికి జీతములు ఇచ్చి 100 మంది వేల మంది వాయిద్యకారులను తయారు చేశాడంట. మీరు చూడండి, కీర్తనల గ్రంథం చూసేటప్పుడు కీర్తనల గ్రంథం పైన రాసి ఉంటుంది, ఇది ఈ రాగముతో పాడదగినది, ఇది ఈ యొక్క తాళముతో పాడదగినది, ఈ విధమైనటువంటి కీర్తన ఇది సో అండ్ సో పరిస్థితులలో ఇది పాడదగినది, ఈ తాళముతో ఈ రాగముతో పాడదగినదని పైన రాస్తాడు కీర్తనాకారుడైనటువంటి దావీదు. అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో, ఏ ఇన్స్ట్రుమెంట్స్తో పాడాలి, ఎలా కీర్తించాలి, ఎలా ఆరాధించాలో కూడా కీర్తనాకారుడైన దావీదు దేవుణ్ణి ఘనపరిచి మనకు చూపిస్తున్నాడండి. కాబట్టి ఈ రోజు నుంచి మీరు దేవుణ్ణి అధికంగా స్తుతించేవారుగా ఎదగాలని, తద్వారా వచ్చే ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలి. ఆశీర్వాదాన్ని ఎక్స్పెక్ట్ చేసి స్తుతించడం కాదు, కానీ ప్రేమతో దేవుణ్ణి ఆరాధించుట అనే పద్ధతిలో ఎదగాలండి అందరూ కూడా. తరువాత వేరే సమయాన్ని తీసుకుని మీరు మీ అవసరతలు దేవుడికి చెప్పి ప్రార్థించవచ్చు. వేరే సమయం కేటాయించుకుని మీ బిడ్డల కొరకు మీరు కన్నీటితో ప్రార్థించవచ్చు. మన అవసరతల కోసం ప్రార్థన చేసుకోవచ్చు. బైబిల్ రీడింగ్ వేరే టైంలో చేసుకోవచ్చు. మీలో చాలామందికి ఇంత టైం మాకు లేదండి, అన్నీ కలిపి ఒకే టైంలో చేసేసుకుంటాము అనుకుంటే, బైబిల్ రీడ్ చేసుకున్న తరువాత ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ అయినా దేవుణ్ణి స్తుతించడానికి ప్రయత్నం చేయండి. ఆయన ఆరాధించడానికి, ప్రాణాత్మ దేహాల నుంచి ఆయన స్తుతించడానికి ట్రై చేయండి. పాటలు పాడేవారు ఇలా అనుకుంటారు, పాటలు పాడేసి మేము దేవుణ్ణి చాలా స్తుతించేశామని. అయితే పాటలు పాడుతున్నప్పుడు మీలో చాలామంది పుస్తకాల వైపు చూస్తారు, ల్యాప్టాప్ వైపు చూస్తారు, ఫోన్ వైపు చూస్తారు. ఏ పదం తర్వాత ఏ పదమో ఎన్నిసార్లు పాడినా చాలామందికి అసలు రాదు, మళ్ళీ పుస్తకం వైపే చూడాలి. అలాంటప్పుడు కన్నులు మూసుకుని హృదయంతో దేవుణ్ణి ఆరాధించలేకపోతాం. మనం కేవలం మామూలుగా పాటలు పాడగలుగుతాం. అలా కాకుండా మనము కన్నులు మూసుకొని హృదయాన్ని తెరిచి దేవుణ్ణి స్తుతించేటువంటి ఒక ప్రొసీజర్లోనికి వెళ్ళాలి అని చెప్తున్నాను నేను. అది పాట రూపమైనా పర్వాలేదు, స్తుతి యాగమైనా పర్వాలేదు, దేవుణ్ణి పొగడుట అయినా పర్వాలేదు, దేవుని దగ్గర కనిపెట్టి ఆయనని స్తుతి యాగం అర్పించుటైనా పర్వాలేదు. అలాంటి ఒక పద్ధతి నేర్చుకోవడం మంచిది. మీరు అలా స్తుతిస్తూ ఉంటే దేవుని యొక్క సింహాసనం మీ గృహంలో ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా దేవుడు గొప్ప కార్యాలు మీ గృహంలో చేయాలని, మీ వ్యక్తిగత జీవితంలో చేయాలని, మీ భక్తి జీవితంలో చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలు. సర్వశరీరులకు దేవుడా నీకు వందనాలయ్యా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలు. నాయన, బిడ్డలు నిన్ను స్తుతించి ఘనపరిచి నిన్ను ఆరాధించే భాగ్యం బిడ్డలకు దయచేయండి. స్తుతించుటలో ఉన్న ఆశీర్వాదం వారు పొందుకునే భాగ్యం దయచేయండి. ఆత్మశక్తితో నీ బిడ్డలను నింపండి ప్రభా. ప్రతి ఒక్కరూ నిన్ను ఆరాధించుట, చేతులెత్తి నిన్ను స్తుతించుట, నిన్ను మహిమపరచుట చేయడానికి అవసరమైన కృప దిగివచ్చునుగాక. అనారోగ్యం గలవారు ఎవరైనా ఉంటే యేసు నామములో ముట్టి ఇప్పుడే స్వస్థపరచండి. అప్పుల ఊబిలో ఉన్నవారిని విడిపించండి. వ్యాధి చెరలో ఉన్నవారిని విడిపించండి. పౌలు శీలలు చెరసాలలో ఉండి ఆరాధన చేస్తూ ఉంటే ఎలాంటి ఉజ్జీవం వచ్చి ఎలాగ చెరసాల సంఖ్యలు బ్రద్దలై వారు విడిపించబడ్డారో, అలాగే ఈ దినాన కుటుంబాలలో కూడా ఒక విడుదల కలుగును గాక నా తండ్రి. ఆత్మకార్యం జరిగించమని, నీ గొప్ప సూచక క్రియల గృహాలలో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.